ఇక్కడ శ్రీనివాస్ గారు ఒకటి మీరు వచ్చిన దగ్గర నుంచి కూడా మీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా శ్వేతపత్రాలు చేస్తున్నారు, విడుదల చేస్తున్నారు, అన్నిటికంటే పెద్ద అంశం తీసుకొచ్చారు, లిక్కర్ తీసుకొచ్చారు, ఈ వరుసగా ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఎలిగేషన్స్కి పరిమితం కాకుండా దానికి ఎప్పుడు ఏమంటారు, దానికి విలువ ఎప్పుడు ఉంటుందంటే ఆధారాలతో ప్రజల ముందు పెట్టినప్పుడు మీ ప్రభుత్వం లేదా మీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలకి విలువ ఉంటుంది. ఇప్పుడు మద్యం లిక్కర్ 18,000 కోట్ల కుంభకోణం అన్నారు, ఏమైంది ఇప్పుడు? దాన్ని అక్కడే వదిలేశారా? నీరు గారిపోయిందా? ఏం జరుగుతోంది? ఎంత ఫాస్ట్గా జరుగుతోంది? మీరు మంచి ప్రశ్న వేశారు. 5 ఏళ్ల పరిపాలనలో జరిగిన కుంభకోణాలు అంటారా, అరాచకం అంటారా, దానికి పేర్లు ఏమైనా పెట్టుకోండి. ల్యాండు, శాండు, మైను, వైను అనేక అంశాల పైన తీసిన శ్వేతపత్రాల్లో వచ్చిన కుంభకోణాల లబ్ధిదారుల్ని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు ఈవీఎంలు పగలగొట్టిన పిల్లల్ని అరెస్ట్ చేశారు, బెయిల్ మీద మళ్ళీ వచ్చాడు. కొన్ని రికార్డ్స్, మైనింగ్ సంబంధించిన రికార్డ్స్ పెద్దిరెడ్డి మంత్రిత్వ శాఖలో అటుపక్క సెక్రటరియట్ లోను, ఇక్కడ సొంత జిల్లాల పొంగనూరులో ఎలా తగలబెట్టారు, అలాగే సిబిసిడి కేసులో బాబు గారిని, లోకేష్ గారిని చేయడం ప్రయత్నం చేయడం డాక్యుమెంట్స్ ఎలా తగలబడ్డాయి, జిల్లాల వారికి ఎందుకు రికార్డు తగలబెడుతున్నారు పైన కూడా ఒక చర్చ ఉంది. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్. మంది ప్రజాస్వామ్యమైన ప్రభుత్వం. గత ప్రభుత్వాలు నియంతృత్వంగా వెళ్ళి ఎవరక్కడ అని తప్పు చేసి శిరస్త్యాగం చేసేమని చెప్పి రాజకీయ పరిపాలన చేయలేవు. మీరు అన్నట్టే విత్ ఎవిడెన్స్ తో మళ్ళీ రాజకీయాల్లో జీవితంలో ప్రవేశించకూడదు అనే విధంగా ఎవరైతే ఈ తప్పులు కాపుగాశారో, దానికి ఎవరు సహకరించారో, కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఏ విధంగా తప్పుడు పనులు చేశారో పైన చాలా సుస్పష్టంగా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది అధికారులు విదేశాలు పారిపోవాలని చేసిన ప్రయత్నాలు, అలాగే లుకౌట్ నోటీసులు ఇవ్వడం ప్రయత్నాలు, కొంతమంది పారిపోయిన అధికారులు చూసామని మన పేర్లు మీకు కూడా తెలిసే విషయం. టోటల్ గా దేశంలో ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళ బంధువుల్ని కూడా తీసుకొచ్చి స్పెషల్ గేట్ కాంట్రాక్ట్ కలెక్టర్లని ఆ పేర్లని ఈ పేర్లు తీసుకొచ్చి రాష్ట్రంలో దోచుకున్న అధికారులందరినీ కూడా ఈరోజు పూర్తిగా సస్పెండ్ చేసి వాళ్ళ యొక్క రికార్డ్స్ ని బయట తీస్తున్నారు. సో వీళ్ళకి ఒక ప్రత్యేక శాఖ అధికారులు పెట్టి ఈ పర్యవేక్షణ చేసిన తర్వాత చట్టపరంగా విత్ ఎవిడెన్స్ తో పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఆ విషయంలో చాలా స్పష్టంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తామని, అందులో మాకేం అనుమానం అక్కర్లేదు. ఇది కాకుండా మీరు అన్నట్టు ఈ అన్యాయ అక్రమాలు కూడా జరుగుతున్నాయి. మీరు మీ వైన్స్ పై జరిగిన అంటే మద్యం పైన కుంభకోణం పైన నాకు తెలిసి ఢిల్లీ మద్యం కుంభకోణం చాలా చిన్నది. అదే అంటున్నాను, నేను కూడా అదే అంటున్నా. ఇప్పుడు ఢిల్లీ కుంభకోణం అనేది 130 కోట్లు 100 కోట్ల పైమాట. ఓకే, బట్ అది దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చెప్పింది ఇది 18,000 కోట్లకు పైనే ఉంటుందని, ఇంకా పైన ఉండొచ్చని చెప్పారు. అదే నిజమైతే కనుక చాలా పెద్ద స్కామ్ అది, చాలా పెద్ద స్కామ్ అది. నిజమే, దేశంలోనే లిక్కర్ స్కామ్ ఆంధ్రాలో చాలా పెద్దది. భూ కుంభకోణం ఇంకా పెద్దది, 1,75,000 ఎకరాల పైసలు దోచేసుకున్నారు. అలాగే ఇసుక రీచ్లు, ఇంకా ఆర్థిక అప్పులు చేసిన వీళ్ళ శాఖల్లో టెండర్ల పేరుతో దోచుకున్న డబ్బులు, ఇలా కాకుండా మైన్స్ లో ఎంత డెప్త్ లోకి వెళ్ళి రాయిని తీయాలనుకన్నా కొన్ని 100 మీటర్లు దోచేసి 100 రూపాయలు కట్టి 100 కోట్ల వ్యాపారం చేసిన మైన్స్ ఓనర్స్ అంతా కూడా బయటకు వచ్చారు. వీళ్ళందరినీ కూడా విత్ ఎవిడెన్స్ తో ఆ డిపార్ట్మెంట్లు బయట పెడుతున్నారు. అంటే ప్రస్తుతం ఆధారాలు సేకరించే పనిలో ఉందా ప్రభుత్వం గానీ, ప్రభుత్వ అధికారులు గానీ? అందుకే డిలే అవుతుందా? ఎస్ రఘు గారు, 100 రోజులు కూడా కాలేదు. అధికారులు పని పురమాయించడానికి 30 రోజులు పట్టింది. దాంట్లో దుర్మార్గం అధికారులు కొందరు సహకరిస్తా ఉంటే వాళ్ళు డిలీట్ చేసి పక్కన పెట్టి మళ్ళీ కొత్త వాళ్ళని అలా చేయడం జరిగింది. టీటీడీ కాడ నుంచి విశాఖపట్నం మూల కాడ నుంచి చిత్తూరు జిల్లా వరకు పెద్దిరెడ్డి సామ్రాజ్యం అక్రమ సామ్రాజ్యం వరకు ఉన్న కార్యనిర్వాహక వ్యవస్థను అధికారులు ఏ విధంగా వాడుకోవాలో చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇప్పుడు కూడా ఈ అమ్మాయి కూడా జెట్విన్ కేసులో కూడా డైరెక్ట్ డీజీపీ గారు ఎంటర్ అయ్యారు. దీంట్లో కావాలనే పెద్దలు చాలా మంది దాగున్నారు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎవరైతే సజ్జల జిందాల్ గారు ఉన్నారో వారి మీద పెట్టిన కేసుకి ఇక్కడ వీళ్ళు చేస్తున్న కేసుకి ఏంటి లింక్ అని మీరు అడిగారు. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున మూటలు అందాయి. ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త తప్పుడు పేర్లు తెచ్చుకోవడానికి ఇష్టపడ్డు, మీరు అక్కడ కేసీని మాఫీని సహకరించండి అని చెప్పిన దానికి ఈ అమ్మాయిని ట్రాప్ చేసి విజయ్ కుమార్ పేరుతో వీళ్ళందరినీ కథ నడిపించి దీన్ని డైరెక్ట్ గా ఎస్పీని ఎంటర్ చేయించి దీన్ని సజ్జల రామకృష్ణ ఆపరేట్ చేసి టోటల్ గా కేసులు ముంచడం కోసం చేస్తున్న పెద్ద కుట్ర.
దీంట్లో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యారు. ఈ కేసును తప్పించడం కోసం, ఆ పారిశ్రామిక తప్పించడం కోసం దాదాపు పెద్ద ఎత్తున చేతులు మారాయి డబ్బులు, అందులో అనుమానమే లేదు. వస్తాయి చూడండి. అది మీరు ప్రూవ్ చేయాలి, అది మీ ప్రభుత్వం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు చూడండి మీరు, ఆవిడ ఇప్పుడు ఏ మహిళ కూడా నన్ను అమ్మాయి మీరు గమనించారు లేదు, అమ్మాయి డాక్టర్ అండి, గుజరాతీ అమ్మాయి. డాక్టర్లో 96% 5th ర్యాంక్ ఇండియాలో వచ్చింది అమ్మాయి. 2 గుజరాతీకి చెస్ ప్లేయర్లు ఆమె లీడ్ చేసింది. ఆమె చెస్ ప్లేయర్ అమ్మాయి. అంత అమాయకురాలే కదా అమ్మాయి, ఏదో వచ్చి ఆ సినిమాలో వచ్చి 4 సినిమా చేసి వెళ్ళిపోదాం కదా. ఆ అమ్మాయిని ఒకసారి మీరు చూసారండి, స్టడీ కానీ స్పోర్ట్స్ విషయంలో కానీ అలాగే చదువు విషయంలో కానీ చాలా డిగ్నిఫైడ్ ఫ్యామిలీ. వాళ్ళ ఫాదర్ మదర్ కూడా నావీ, ఆమె ఆర్బీఐ మేనేజరు. ఏమి చిల్లరగా వచ్చిన వ్యక్తులు కాదు. వాళ్ళు తప్పులు చేస్తారు అంటే బ్రాహ్మణుల వ్యవహారాలు పక్కన పెట్టండి, వ్యక్తిగత విషయాలు. వాళ్ళని ప్రోద్బలించి ఈ టోటల్ కుంభకోణం లాగి ఆయనకెవరో ఇంకెవరో సంబంధాలు అని చెప్పి దాని మీద కేసు పెట్టించడం. ఒకవేళ తప్పు ఉండాలని తెలిసిన తర్వాత ఎవరు డైరెక్ట్ గా దీంట్లో ఆంధ్ర రాష్ట్ర పోలీసులకు ఏమి సంబంధం, ముంబై పోలీసులు సందర్శించిన తర్వాత తెలుసుకుంటారు ఆ విషయం పైన. ఆంధ్రాకి ఎందుకు వచ్చింది, శివకుమార్ ఎందుకు వచ్చారు దీంట్లో? నేను నేరుగా అంటున్నా, ఈ కేసుని పరిశీలించి నన్ను తప్పించడం కోసం ముంబై పారిశ్రామికతో డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయ్యారు. ఈ టోటల్ వ్యవహారంలో ఈ నీలి చిత్రాలు పుణ్యమా అని ఈ మహానుభావుడు ఎంటర్ అయ్యాడు కాబట్టి, అతల రామకృష్ణారెడ్డి గారు ఆయన రైట్ హ్యాండ్ కాబట్టి, ఆయన ఆత్మ కాబట్టి పూర్తిగా ఈ కేసుని ఎవరికి తగలకుండా పోలీసులు నెట్టేశారు. ఈ విషయాలు తొందరలో బయట వస్తాయి. ఆయన ఎవరైతే జితోని గారు వస్తారో, లక్ష్మీరాయ్ మన సవంతిరాయ్ గారు విచారణ చేస్తున్నారు కాబట్టి రేపల్లిలోనే పెద్దమైన భయంకరమైన నిజాలు బయటకు వస్తాయి. ఇది ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ మాదిరి చాలా ప్రమాదము. దీన్ని ఖచ్చితంగా చర్య తీసుకుని తీరుతాం. మీరు అన్నట్టు అన్ని కేసులు ఎవరు ఎంత పెద్దవారైనా వదిలే ప్రసక్తి లేదు. వాళ్ళని ఖచ్చితంగా శిక్ష గురి చేస్తామని మీ దగ్గర హామీ ఇస్తున్నాం సార్. అయితే ఇది మన నియంత్రిత ప్రభుత్వం కాదు, ప్రజాస్వామ్య ప్రభుత్వం. చట్టపరంగానే న్యాయపరంగానే విత్ ఎవిడెన్స్ తో ప్రూవ్ చేసి శిక్ష ఇప్పిస్తాం. ఓకే ప్రూవ్ చేయాలని కోరుకుంటున్నాం మేము కూడా, ఎందుకంటే అప్పుడే దానికి విలువ ఉంటుంది, ఆరోపణలకి ప్రజల ముందు వాస్తవాలు ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.